ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. ఆస్ట్రాలజీ మేము చేసే ప్రతి వీడియోని, నేను ఉమా దేవరకొండ గారు చూసే ప్రతి వీడియో కింద చాలామంది మాకు చాలా ఉపయోగపడుతూ ఉన్నాయని చెప్తూ ఉంటారు. మాస ఫలాల దగ్గర నుంచి, నక్షత్రాల దగ్గర నుంచి, జాతకరీత్యా ఏవైతే మేము చెప్తూ ఉంటుంటామో, గోచార రీత్యా ఏవైతే మేము చెప్తూ ఉంటుంటామో ప్రతిదీ అప్లికబుల్ అవుతుంది మాకు అని చెప్పి చాలామంది కింద కామెంట్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా రాబోయే 4 సంవత్సరాలు ఏవైతే ఉంటుంటాయో, కెరియర్ రీత్యా కావచ్చు, లేదు అంటే హెల్త్ రీత్యా కావచ్చు, లేదంటే సంతాన రీత్యా, పెళ్ళిళ్ళ వివాహానికి సంబంధించి చాలామంది చాలా డౌట్స్ ఉంటుంటాయి. మేము తీసుకునే ఈ డెసిషన్ ఈ ఇయర్లో నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే 5 ఏళ్ళకి ఏ విధంగా ఉంటుంది, అసలు మేము ఎలా ముందుకు వెళ్ళాలని అడుగుతూ ఉంటుంటారు. సో అదేవిధంగా 27 నక్షత్రాలకి సంబంధించి గోచార రీత్యా అసలు ఏ విధంగా ఉండబోతుంది, 2026 నుంచి 2030 వరకు ఓవరాల్గా 4 ఏళ్లలో వాళ్ళ గోచార రీత్యా జాతకం కనుక చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందో నాతో పాటు ఉమా దేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. సో ఇప్పటివరకు చాలా మంది మనం చేసిన ప్రతి వీడియోని ఆదరించి ప్రతి వీడియోలో కామెంట్ పెడుతూ ఉంటారు. మీరు చెప్పింది మాకు అక్షర సత్యంగా జరిగిందని చెప్పే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ ప్రాసెస్లోనే ఇప్పుడు మేము ఈ సంవత్సరంలో బిజినెస్ కానివ్వండి, హెల్త్ రీత్యా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే ప్రాసెస్లో, లేదు అంటే ఆరోగ్యానికి సంబంధించి చాలామంది కేర్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో ఎడ్యుకేషన్ పరంగా తీసుకునే డెసిషన్ రైటా రాంగా, ఇప్పుడు మేము తీసుకునేది మాకు ఫర్దర్ 4 ఏళ్ల తర్వాత ఏ విధంగా ఉంటుందని అడుగుతూ ఉంటుంటారు. 2026 నుంచి 30 వరకు కనుక మనం చూసుకుంటే 27 నక్షత్రాల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందో ఒక కాన్సెప్ట్ అనుకొని చేద్దాం అనుకుంటున్నాము. సో ఆ ప్రాసెస్లోనే ఈ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా అశ్విని నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే వీరి యొక్క గుణగణాలు ఏంటి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఉమా గారు? తప్పనిసరిగా అమ్మా, అశ్విని నక్షత్రం కోసం మనం మాట్లాడుకోవాలంటే అండి, జనరల్గా ఇది కేతువుకి సంబంధించిన నక్షత్రం అమ్మ. సో కేతువుకి సంబంధించిన గుణాలన్నీ కూడా వీళ్ళలో కనబడుతూ ఉంటాయి. కావాలంటే అశ్విని నక్షత్రం వాళ్ళు ఎవరు చూస్తున్నా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళ యొక్క మైండ్ సెట్ కానీ, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కానీ మీరు గమనించండి. ఫికిల్ మైండెడ్ అనమాట. అంటే ఉదయం ఒక ఆలోచన, సాయంత్రం ఒక ఆలోచన, ఒక ఆలోచన మీద స్థిరత్వం అనేటువంటిది కనబడకపోవడం కానీ, లేకపోతే ఉదయం ఇది చేద్దాం అనుకున్న తర్వాత ఎవరైనా ఒక ఇన్ఫ్లుయెన్స్, ఎవరైనా ఒక మాట చెప్పడం వల్ల మళ్ళా నిర్ణయాన్ని మార్చుకోవడం కానీ, తరచూ ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా మానసిక ఒత్తిడి కానీ, లేకపోతే స్టేబుల్గా కన్సిస్టెంట్గా లైఫ్లో లేకపోవడం కానీ, ఇలాంటివే కనబడుతూనే కొద్దిపాటి కోపము, ఆవేశము కనబడతాయి. బికాజ్ మేషరాశి కాబట్టి దూకుడుతనం, వెంటనే పనిలోకి దూకి నేను ఇది చెయ్యాలి అంటే చెయ్యాలనుకుంటారు. ఎంత ఫాస్ట్గా పనిలోకి దూకుతారో మళ్ళీ అంతే ఫాస్ట్గా నేను చేయలేను వెనక్కి వచ్చేస్తారు. ఇలాంటి మనసు మారిపోయేటువంటి స్వభావం ఎక్కువగా కనబడేటువంటిది అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. వాళ్ళ కోపమైనా అంతే, వాళ్ళ ప్రేమ అయినా అంతే, వాళ్ళ యొక్క పట్టుదలైనా అంతే, ఏదైనా అంతే. అలాంటి అశ్విని నక్షత్రం వాళ్ళు సహజంగానే వారి యొక్క రాశి చార్ట్ మనం బాగా గమనిస్తే ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు కాబట్టి ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకునేటువంటి అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా కనబడతాయమ్మా. ఇదే కాకుండా బిజినెస్లో బాగా రాణిస్తారు. వీళ్ళకి చాలా పెద్ద పెద్ద కళలు, ఆశలు ఉంటాయి. వీళ్ళు ఫార్మా ఫీల్డ్లో బాగా రాణించే అవకాశాలు ఉంటాయి. ఎయిర్లైన్స్ కానీ, పైలట్ కానీ, ఇలా అనమాట. వీటిల్లో బాగా రాణించేటువంటి అవకాశాలు బాగా కనబడుతుంటాయి. కెరీర్ ఈ దిశ. ఇదే కాకుండా చాలా ఉన్నాయండి. అంటే శని ఎప్పుడైతే 10th లార్డ్ ఇండికేషన్ కనబడుతుందో, 6th లార్డ్ మెర్క్యూరీ ఇండికేషన్ కనబడుతుందో, ఏదైనా ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్లో ఒక ఎంప్లాయీగా, అంటే ఐటీ సెక్టార్లో కావచ్చు, అకౌంటెంట్ సెక్టార్లో కావచ్చు, డాక్టర్గా కావచ్చు, ఆర్ లేదా ఎనీ సర్వీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, సివిల్స్ కావచ్చు, వీటిల్లో బాగా రాణించే అవకాశాలు ఉంటాయి. డిఫెన్స్, ఆర్మీ, లేకపోతే కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్నటువంటివి, లేకపోతే అథ్లెట్స్గా కావచ్చు, ఇలాంటి వాటిల్లో బాగా రాణించేటువంటి అవకాశాలు అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉంటాయండి. వీళ్ళు చూడడానికి కూడా చాలా సన్నగా, చాలా యాక్టివ్గా, ఎస్థెటిక్ బాడీ అనేటువంటిది కనబడుతూనే, అంటే ఏ పని చేయాలన్నా అది 60 years వచ్చినా చాలా యంగ్గా కనబడతారని చెప్పొచ్చమ్మా. సో వీళ్ళకి కెరియర్ పరంగా చూసుకుంటే ఏం బాగుంటుంది అంటారండి? అంటే చాలామంది ఎడ్యుకేషన్ వైపు వెళ్ళే ప్రాసెస్లో అడుగుతూ ఉంటుంటారు. మనం ఎలాగో 4 ఏళ్ళకి చెప్తున్నాం కాబట్టి ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్, ఏది బాగుంటుంది వీళ్ళకి అంటారు? సహజంగా వీళ్ళకి 2nd లార్డ్ మనం తీసుకున్నా, లేకపోతే 4th లార్డ్ మనం తీసుకున్నా, 9th లార్డ్ మనం తీసుకున్నా, 2nd లార్డ్ వచ్చేసి శుక్ర, 4th లార్డ్ వచ్చేసి చంద్ర, అదేవిధంగా 9th లార్డ్ వచ్చేసి గురు. సో యాక్చువల్లీ వీళ్ళకి కూర్చుని చేసే పనులకు సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ MBA కోర్సెస్ వీళ్ళు ఎక్కువగా చేయవచ్చు. తర్వాత వచ్చేసి క్రియేటివ్, ఆర్టిస్టిక్ టాలెంట్స్ వైపు అడుగులు వేయచ్చు, టెక్నాలజీ, ఐటీ సెక్టార్ వైపు అడుగులు వేయచ్చు, ఆర్ లేదా సివిల్స్ ప్రిపేర్ అవ్వడం లాంటివి చేయవచ్చు, లేదా మెకానికల్ సైడ్. ఎందుకంటే 10th లార్డ్ శని కాబట్టి ఈ యొక్క ఇనుము అనేటువంటిది వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి మెకానికల్ సైడ్ బాగా అడుగులు వేయచ్చు. అదేవిధంగా మేషరాశి కాబట్టి డిఫెన్స్ సంబంధించిన విషయాల్లో కానివ్వ, లేదా సివిల్స్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో ఎవరు పిల్లలున్నా లేకపోతే ఫర్దర్గా మీకు ఏదైనా ఉపయోగపడుతుంది. సో డెఫినెట్గా ఈ ఎడ్యుకేషన్ కోర్సెస్ అనేటువంటివి మీకు చాలా బాగుంటాయండి.
హెల్త్ రీత్యా కనుక మనం చూసుకుంటే అశ్విని నక్షత్రం వారికి డిఫాల్ట్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? శాస్త్రం ప్రతి నక్షత్రానికి కూడా కొన్ని ఆరోగ్య సమస్యల్ని ఇండికేషన్ ఇచ్చిందండి. సో అలాగే అశ్విని నక్షత్రం వాళ్ళకి తల భాగానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, అల్జీమర్స్ కానీ లేకపోతే మతిమరుపు ఉండడము కానీ, ఇలా ఫికిల్ మైండెడ్ తత్వం ఉండడం వల్ల ఓవర్ థింకింగ్ లాంటివి ఎక్కువగా ఉండడము కానీ, లేకపోతే స్టేబుల్గా దేని మీద కొన్ని సందర్భాల్లో విపరీతమైన స్పిరిచువాలిటీ కనబడుతుందండి. అంటే విపరీతమైన భక్తులు అయిపోతారనమాట, దేవుడిని మంత్రముగ్ధులు అయిపోతారు దేవుడికి. కానీ కొన్ని రోజుల తర్వాత దేవుడిని ఇంక మళ్ళీ పట్టించుకోరు. అంటే కొన్నాళ్ళు మాత్రమే అది సాగుతూ ఉంటుంది. ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. ఈ రకమైనటువంటి జీవనశైలిలో మార్పులు కనబడడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి, అవమానాలు ఎదురవుతూ ఉంటాయని చెప్పచ్చు. అయితే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ, నరముల యొక్క బలహీనత, కాళ్ళు లాగడం ఇలాంటివి కనబడతాయి. అదేవిధంగా హెయిర్ ఫాల్ ఎక్కువగా కనబడే అవకాశం ఉంటుందండి. దీంతో పాటుగా గురు 12th లార్డ్ కాబట్టి డయాబెటీస్ విషయంలో, ఫ్యాటీ లివర్ కానీ, కిడ్నీ సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. ఓకే, హెల్త్ రీత్యా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలని శాస్త్రం ఆల్రెడీ నిర్దేశించింది. సో మీరు ఫ్రికిల్ మైండ్ సెట్ అని చెప్తూ ఉన్నారు, అంటే వీళ్ళకి స్థిరత్వం ఉండదు, ఆలోచన మీద పట్టు ఉండదు అని చెప్తూ ఉన్నారు. మరి ఎలా ఉంటుందంటారు ఈ 4 ఏళ్లలో వీళ్ళు తీసుకునే డెసిషన్స్ కావచ్చు, అది బిజినెస్ అయినా లేదు అంటే ఇంకేదైనా వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, ఇలా మైండ్ ఇలా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? తప్పనిసరిగా అండి. మెయిన్లీ 2026 నుంచే మనం స్టార్ట్ చేస్తే, ఈ ఆగస్ట్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తే అండి, ముందుగా శని ప్లానెట్ని చూద్దామమ్మా. శని అనేటువంటి ఆయన అశ్విని నక్షత్రం వాళ్ళకి 4 పాదాల వాళ్ళకి ఇది వర్తిస్తుందండి. అశ్విని నక్షత్రం వాళ్ళకి 12వ స్థానంలో కరెంట్లీ ఉన్నారు. 2028 ఫిబ్రవరి దాకా అక్కడే ఉంటారు. 2025 ఏప్రిల్ దగ్గర నుంచి వీళ్ళకి 7.5 అంటే ఏలినాటి శని స్టార్ట్ అయిందండి. అంటే మీకు సో 2028 ఫిబ్రవరి దాకా ఈ ఫస్ట్ ఫేజే నడుస్తుంది. కాబట్టి తల భాగము దగ్గర నుంచి ఊపిరితిత్తుల వరకు వచ్చే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అది హెయిర్ ఫాల్ కావచ్చు, కంటి సమస్యలు కావచ్చు, సైనస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, థ్రోట్ ఇష్యూస్ కావచ్చు, భుజములు ఫ్రాక్చర్ అవ్వడం కావచ్చు, ఈ యొక్క ఆస్తమా ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా కావచ్చు. వీటిల్లో ఏదైనా ఇబ్బంది పెట్టే అవకాశాలు బలంగా కనబడతాయండి. అయితే మెయిన్లీ ఈ 12వ స్థానంలో శని ఉన్నంత కాలము కూడా డబ్బులు ఖర్చులు ఎక్కువ అవ్వడము, అదేవిధంగా రిలేషన్లో ఎక్కువగా లాసెస్ లాంటివి జరగడము, అవమానాలు, అనుమానాలు, లేకపోతే ఏదైనా కోర్టు పరమైన సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు రావడం, లీగల్ పరమైన సమస్యల్లో ఇరుక్కోవడం లాంటివి కనబడతాయి. కానీ ఈ శని ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నారో ఖర్చులతో పాటుగా ఆదాయాన్ని కూడా ఇస్తారు. అంటే డబ్బు వచ్చే మార్గాలు కూడా కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఇది పాజిటివ్ థింగ్గా చెప్పుకోవచ్చు. ఇకపోతే 2028 ఫిబ్రవరి తర్వాత శని అనేటువంటి ఆయన ఫస్ట్ హౌస్లోకి నీచ స్థితిలోకి వెళ్ళబోతున్నారు. దీన్నే జన్మ శని అంటామండి. ఇది 2030 జనవరి దాకా కనబడుతోంది. సో ఈ పీరియడ్ ఆఫ్ టైం మధ్యలో శని అనేటువంటి ఆయన జన్మ శనిగా ఉంటారు కాబట్టి ఆరోగ్య సమస్యలు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్, ఉన్నటువంటి డబ్బులంతా కూడా నమ్మి మోసపోవడం లాంటివి కనబడుతూనే జన్మస్య దేహ కష్టము, ఏది కూడా అంత సులభంగా రాదండి. ప్రతిదీ కూడా కష్టపడాలి, పోరాటం చేసి సాధించాలి అనే విధంగా శని భగవానుడు ఫలితాలు ఇస్తారు. పైగా నీచ స్థితిలో జన్మల్లో ఉంటారు కాబట్టి ఆరోగ్యం పట్ల, వాహన ప్రమాదాల పట్ల, ట్రావెలింగ్స్ పట్ల, సెల్ఫ్ డౌటింగ్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం పట్ల అన్నిట్లోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. శని అయిపోయింది 2030 వరకు. ఇక గురువుని చూద్దామండి. గురువు అనేటువంటి ఆయన కరెంట్లీ మీకు 4వ స్థానంలో ఉన్నారు ఈ సంవత్సరం నవంబర్ 1వ తారీఖు దాకా. శని ఈసారి 2-3 సార్లు మారడం వల్ల ఇప్పుడు నేను చెప్పేది కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ నవంబర్ 1వ తారీఖు దాకా 4వ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. దాని మూలకంగా అశ్విని నక్షత్రం వాళ్ళు ఏదైనా వాహనము కొనుక్కోవచ్చు, లేదా ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు, లేకపోతే ఇళ్ళు, వాహనాలు, స్థలము, పొలము ఏదైనా అడ్వాన్స్ ఇవ్వడం లాంటివి జరగవచ్చు. స్టార్ట్ అవుతుంది. వాటి వల్ల మీకు ఫైనాన్షియల్గా బర్డెన్ కూడా పెరగవచ్చు. మదర్కి, అమ్మగారి యొక్క ఆరోగ్యం కోసమనో, అమ్మగారి యొక్క కెరీర్ కోసమనో, అమ్మగారు మీకోసం ఎక్కువగా కష్టపడ్డమనో, ఇలాగా మదర్కి మీకు ఉండేటువంటి బాండింగ్లో కొంత ఎక్కడో ఆ టెన్షన్స్, బర్డెన్స్ కొద్దిగా పెరిగే అవకాశాలు కనబడతాయి. నవంబర్ దగ్గర నుంచి, అంటే ఈ సంవత్సరం నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి దాకా గురువు అనేటువంటి ఆయన 5వ స్థానంలో ఉంటారు. ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అండి. ఈ టైంలో సింహరాశిలో గురువు ఉంటారు కాబట్టి అశ్విని నక్షత్రం వాళ్ళు ఎవరు సంతాన ప్రయత్నాలు చేస్తున్నా డెఫినెట్గా ఆ టైంలో సంతానం కలుగుతుంది. ప్రేమ విషయాల్లో ప్రేమ చిగురించే అవకాశాలు కనబడతాయి. ఏదైనా నూతన వస్తు ప్రాప్తి లాంటివి కనబడతాయి. కెరీర్ గ్రోత్, మనీ ఫ్లో, నేమ్ అండ్ ఫేమ్ అన్నీ కూడా కనబడతాయండి. 3 నెలలు.
మళ్ళీ ఫిబ్రవరి దగ్గర నుంచి జూన్ దాకా గురువు అనేటువంటి ఆయన వెనక్కి వెళతారు, అంటే ఇప్పుడున్న 4వ స్థానంలోకి వస్తారు. మళ్ళీ కొంచెం ఫినాన్షియల్ బర్డెన్స్ పెరిగే అవకాశాలు జూన్ దాకా కనబడతాయి. 2027లో జూన్ టు నవంబర్ దాకా మళ్ళీ 5వ స్థానంలోకి రావడం చేత అగైన్ మళ్ళీ ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్, సంతానము, ప్రేమ అన్నిట్లోనూ కూడా చాలా బాగుంటుంది. 2027 నవంబర్ దగ్గర నుంచి 2028 నవంబర్ దాకా గురువు అనేటువంటి ఆయన మీకు కన్యా రాశిలోకి ఎంటర్ అవుతారు, అంటే 6వ స్థానంలోకి ఎంటర్ అవుతారు. గురువు 6వ స్థానంలో యోగదాయకంగా ఉండరు కాబట్టి ఫినాన్షియల్ బర్డెన్స్, చికాకులు, అనుమానాలు, అవమానాలు కలుగుతూనే కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందే తప్ప లక్ బేస్డ్ అంతా కూడా అంతగా కలిసి రాదు ఆ సంవత్సర కాలము. ఓకే. 2028 నవంబర్ దగ్గర నుంచి 2029 నవంబర్ దాకా అశ్విని నక్షత్రం వాళ్ళకి తులా రాశిలోకి గురుడు వెళతారు, విచ్ ఈజ్ వెరీ వెరీ ఫేవరబుల్ కండిషన్ బికాజ్ 7th హౌస్ కాబట్టి. సో దాని మూలకంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఫ్యూచర్లో మా అమ్మాయికి పెళ్లి చేయాలి అనుకునేటువంటి అశ్విని నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి డెఫినెట్గా ఇది ఉపయోగపడుతుంది, మీ అమ్మాయిది అశ్విని నక్షత్రం అయితే. అలా అనమాట. తర్వాత ఫ్యూచర్లోనే బిజినెస్ పెట్టాలనుకుంటున్నానని అనుకునే అశ్విని నక్షత్రం వాళ్ళకి 2028 నవంబర్ నుంచి 2029 నవంబర్ దాకా చాలా బాగుంటుంది, 1 year కలిసి వస్తుంది, చాలా బాగా కలిసి వస్తుంది. గురువు యొక్క బలం ఉండడం చేత వ్యాపారము, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, విదేశీ యోగము అన్నిట్లోనూ కూడా లాభాలు అనేటువంటివి చూస్తారు. చాలా అద్భుతమైనటువంటి సమయం. 2029 నవంబర్ దగ్గర నుంచి 2030 ఎండ్ దాకా గురువు అనేటువంటి ఆయన వృశ్చిక రాశిలో ఉంటారండి. ఇది 8వ స్థానం అవ్వడం చేత కష్టాలు అనేటువంటివి ఎక్కువగా కనబడడం, అవమానాలు అనేటువంటివి చూడడము, ఫినాన్షియల్గా ఎక్కువగా ఇబ్బందులు, చిన్న చిన్న అప్పులు ఇలాంటివి కనబడే అవకాశం ఆ టైంలో కనబడుతుందండి. ఇకపోతే గురువు అయిపోయింది. రాహు కేతులను గమనిద్దాం. వీళ్ళిద్దరూ ఎప్పుడు మారినా ఒకేసారి మారుతారండి, బాగా గమనించండి. ఇప్పుడు కరెంట్లీ రాహు మీకు 11th హౌస్లో ఉన్నారు, చాలా బాగున్నారు. కేతు 5th హౌస్లో అనుకూలంగా లేరు. ఈ డిసెంబర్ 5వ తారీఖు దాకా వీళ్ళు ఇక్కడే ఉంటారండి. రాహు మీకు బాగుండడం వల్ల ఏంటి, కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి, లాభాలు అనేటువంటివి కలుగుతాయి, ఏదైనా వస్తువులు, ఆభరణాలు కొనుక్కుంటారు. మీరు 10 రూపాయలు తగ్గట్టుగా పనిచేస్తే 50 రూపాయలు తగ్గట్టుగా మీకు గుర్తింపు వచ్చే విధంగా ఎంతో కొంత మీకు సహాయం చేస్తాడు. పంచమంలో ఉన్న కేతు ఏం చేస్తున్నారు, డిసెంబర్ 5వ తారీఖు దాకా మీ ప్రేమ విషయంలో ఇబ్బందులు ఇస్తున్నారు, అవునా కాదా కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. సంతానం విషయంలో ఇబ్బందులు, అలజడులు, ఒత్తిడి, ఒడిదుడుకులు కనబడుతూ ఉంటాయి. డిసెంబర్ 5వ తారీఖు దాటిన తర్వాత కేతు 5 నుంచి 4వ స్థానంలోకి, రాహు 11 నుంచి 10వ స్థానంలోకి ఎంటర్ అవుతారు. రాహు మారిన తర్వాత కూడా అంటే సంవత్సరంన్నర కాలము 2028 జూన్ దాకా రాహు మకరంలో కూడా బాగుంటారు. అంటే రాబోయే దశంతా రాహు మీకు మళ్ళీ చాలా బాగున్నారు కాబట్టి రాహు వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, కెరీర్ గ్రోతే కనబడుతోంది. ఇక్కడ కేతు ఈ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మారిన తర్వాత కుటుంబ పరంగా ఇబ్బందులు రావడము, తల్లి రీత్యా ఇబ్బందులు రావడము, కానీ లేకపోతే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనిన తర్వాత మళ్ళీ అమ్మేయడం ఇలాంటివి కలగవచ్చు. అమ్మగారి యొక్క ఆరోగ్యం ఇబ్బంది పడవచ్చు, మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు కొద్దిగా చూడవచ్చు 2028 జూన్ వరకు. అయితే 2028 జూన్ తరువాత రాహు అనేటువంటి ఆయన మకరం నుంచి ధనస్సుకు వస్తారు, కేతు మళ్ళా మిథునంలోకి వెళతారు. ఈసారి రాహు మీకు ఫేవరబుల్గా ఉండరు, కేతు అనేటువంటి ఆయన చాలా ఫేవరబుల్గా ఉంటారు. కేతు 3వ స్థానంలో ఫేవరబుల్గా ఉంటే పట్టుదల పెరుగుతుంది, పరాక్రమ స్థానం కాబట్టి. ఎవరు మీ వెనకాల నించోకపోయినా మీరు మాత్రం స్టాండ్ తీసుకుని ధైర్య సాహసాలతో ముందడుగు వేస్తారు, అంతవరకు చాలా బాగుంటుంది. సిబ్లింగ్స్, కొలీగ్స్, కజిన్స్, మీ కింద పనిచేసే వాళ్ళతో మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ టైంలో సాల్వ్ అయిపోతాయి. 2030 జనవరి దాకా పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. ఇదే పీరియడ్ ఆఫ్ టైంలో రాహు అనేటువంటి ఆయన ధనస్సు రాశిలో అనుకూలంగా ఉండరు కాబట్టి ఆ టైంలో డబ్బులు పోగొట్టుకోవడం, అంటే అనవసరమైన వ్యక్తులకు అపాత్ర దానము చేసి అప్పులు బయటకి ఇచ్చి వసూలు చేసుకోలేక ఇబ్బంది పడడము, అనవసరమైన ప్రయాణాలు, విదేశాలు వెళతారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బంది పడడము రాహు వల్ల ఈ టైంలో కనబడతాయి. సో ఓవరాల్గా 4 గ్రహాలు మనం డీటెయిల్డ్గా చూసిన తర్వాత అశ్విని నక్షత్రం వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అద్భుతమైన యోగము ఉంది, కొన్ని సందర్భాల్లో కొద్దిపాటి ఇబ్బందులు, ఛాలెంజెస్ కూడా కనబడుతూ ఉన్నాయి. ఏదైతే 4 గ్రహాల కోసం నేను వివరంగా చెప్పానో ఆ టైమ్స్ అనుసరించి జీవితంలో నిర్ణయాలు తీసుకోండి. గురువు యొక్క బలం తగ్గింది అని నేను చెప్పినప్పుడల్లా శివుడికి అభిషేకాన్ని చేయిస్తూ ఉండండి. శని యొక్క బలం తగ్గింది అని నేను చెప్పినప్పుడల్లా నవగ్రహాలకు అభిషేకం చేయడం కానీ, లేదా దగ్గరలోని శివాలయానికి నూనెను దానంగా ఇవ్వండి. శివుడికి దీపం వెలిగించడానికి నూనె దానంగా ఇవ్వడం, శనివారం నాడు చెప్పులు దానంగా ఇవ్వడం, మీ ఇంటి దగ్గర కానీ ఎవరైనా పనిచేసే వాళ్ళు కానీ కష్టపడేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం వల్ల శని బాధల నుంచి బయటపడతారు. రాహు యొక్క దోషం 2028 తర్వాత ఉంది కాబట్టి అప్పటి నుంచి రాహు యొక్క బలం పెరగడానికి దుర్గాదేవి ఆరాధన
ఇప్పుడంతా కేతు యొక్క బలం మీకు లేదు కాబట్టి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం లాంటివి చేయడం వల్ల, గణపతి ఆరాధన వల్ల తప్పనిసరిగా బాగుంటాయి. బాగా గమనించండి, ఏ అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ వీడియో చూస్తున్నా సరే ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశాలండి. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో D1, D9, D10 చార్ట్స్ అనుసరించి, దశ అంతర్దశను అనుసరించి మీ జాతకంలో ఎప్పుడు మీకు వివాహం అవుతుంది, ఎప్పుడు సంతానం కలుగుతారు, ఎప్పుడు మీరు విదేశాల్లో స్థిరపడతారు, లేకపోతే ఎప్పుడు మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు, ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఉంటుంది. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి, దాన్ని అనుసరించి ముందుకు వెళ్ళండి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే నన్ను సంప్రదించండి, తప్పనిసరిగా నేను చెప్తాను. తప్పకుండా ఉమాగారు. సో మీరు చెప్పినట్టుగానే జన్మ జాతక రీత్యా కొంత మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఎవరు చూసినా పర్సనల్గా మిమ్మల్ని కలవాలి అనుకుంటే అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుందా మీరు? తప్పనిసరిగా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పనిసరిగా మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.